వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ, ఆర్థిక, సామాజిక విశ్లేషకులు సిఎ నాగార్జున రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ గురుజీ. గుడ్ ఈవినింగ్. మళ్ళీ నీకేదో కొత్త టాపిక్లు ఏదో దొరుకుంటాయి, కానీ అడగడం మీ బాధ్యత, కొత్త టాపిక్లు మా బాధ్యత. అనుకునే కంటే ప్రజలకు తెలియాలి, ఎస్ గురుజీ, వాస్తవాలు తెలియాలి. గో హెడ్. యాక్చువల్గా గత కొన్ని రోజులుగా దేశంలో ఒక వ్యక్తి గురించి అనేక సందర్భాల్లో అనేక ఇష్యూస్లో మాట్లాడుకుంటూ ఉన్నాము. అసలు ఆ వ్యక్తి యొక్క పూర్వోత్తరాలు ఏంది, అసలు వ్యక్తి గురించి తెలుసుకోవాలన్న కోరిక నాకు పుట్టింది. అలాగే నాలాంటి కోరిక చాలా మందికి ఉంటుందిగా, అనేక మందికి మీ ద్వారా మా ప్రేక్షకులకి అందరికీ తెలియజెప్పాలనేటువంటి దీంతో ఈరోజు ఒక టాపిక్ మీ ముందు లేపుదాం అనుకుంటున్నా. సుబ్రహ్మణ్య స్వామి గారు, ఎక్స్ రాజ్యసభ ఎంపీ, బీజేపీ నేత. ఏంటంటే జనరల్ గా ఎక్కడ రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఎక్కడేం జరిగినా సరే ఆయన ఒక పిల్లేస్తూ ఉంటారు. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని ఇష్యూస్ లో చూస్తూనే ఉన్నాము. మోడీ గారికి సంబంధించి కొన్ని చూస్తూనే ఉన్నాము. అసలు మోడీ గారికి ఆయనకి ప్రధానమంత్రి కాకముందు నుంచి వాళ్ళకి ఒక బంధం ఉందనేటువంటిది కూడా కొన్ని ఈ మధ్య కాలంలో కొన్ని అతని గురించి తెలుసుకుంటున్నప్పుడు బయటపడినటువంటి అంశాలు. అసలు ఏంటి ఆయన పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, ఇక్కడి నుంచి మొదలు పెడితే అసలు హూ ఈజ్ సుబ్రహ్మణ్య స్వామి అంటే ఏం చెప్తారు సార్? ఆఫ్టర్ దట్ వన్ బై వన్ ఆయన వేసుకున్నటువంటి కేసులు కావచ్చు, వ్యక్తులతో ఆయనకున్న సంబంధాలు కావచ్చు, మాట్లాడుకున్నాం. ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య స్వామి, డాక్టర్ ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య స్వామి మీ గురించి గనక చెప్పాలి అంటే ఒక 13-14 సంవత్సరాల నుంచి కూడా నేను ఆయనకి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ కూడాను చూస్తుండేవాడిని. ఓకే. ఎప్పటికప్పుడు ఆ వీడియోలో ఉన్నటువంటి సారాంశాన్ని కూడా నోట్ చేసుకునేవాడిని. నా డైరీస్ లో కూడా ఉంటాయి డిఫరెంట్ ప్లేసెస్. సో అందుకని ఆయన గురించి కనుక చెప్పాలి అంటే కొన్ని గంటల పాటు చెప్పవచ్చు, ఒక్కొక్క విషయాన్ని కనుక చెప్పాలంటే. కానీ ప్రజలకి అంత ఓపిక ఉండదు కాబట్టి, అందులో ఏ ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య స్వామి మనకెందుకు అని అనుకుంటారు కాబట్టి, దాని గురించి కనుక చెప్పాలంటే ఒక్కసారి చెప్పాలి అంటే కష్టమైన పని అని నేను అనను, కానీ ప్రజలకి ఓపిక ఉండాలి, వాస్తవాలు తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశాలు ఉండాలి. 1000 సంవత్సరాల వెనక నుంచి కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఈ రోజు వరకు కూడా. సో దీన్ని మనము ఎలా చేయవచ్చు అంటే, ప్రజలకి ఈజీగా అండర్స్టాండ్ కావాలంటే ఒక 2-3 ఎపిసోడ్స్ లో కనుక చేసుకుంటే ఒక్కొక్కటి ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు అట్లా సార్ ఒక 3-4 ఎపిసోడ్స్ వస్తాయనుకో. బట్ ఎనీహౌ ఓ పని చేద్దాం, నువ్వు అడుగుతూ ఉంటే ఏ విషయాన్ని గురించి కావాలో నేను చెప్తూ వెళ్తాను. దాన్ని ఎక్కడ బ్రేక్ చేసి కట్ చేసి పెట్టుకుంటాం అనేటువంటిది నీ చాయిస్ కి వదిలేస్తున్నాను. గురూజీ, చాలా విషయాలు ఉంటాయి, కొన్ని వందల విషయాలు ఉంటాయి. ఇప్పుడు నువ్వు మొట్టమొదటిసారిగా అడుగుతున్నట్టు సుబ్రహ్మణ్య స్వామి గారి పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి అనే దాని దగ్గర నుంచి మొదలు పెడదాం. మొన్న 8వ తారీఖు, ఈ నెల 8వ తారీఖు, ఈ నెల 15వ తారీఖు నేషనల్ హెరాల్డ్ పేపర్ కి సంబంధించినటువంటి కేసు హైకోర్టులో ఏమి జరిగింది, సుప్రీంకోర్టులో ఏమి జరిగింది వరకు చెప్పుకుందాం. ఇంకెంతకంటే విషయాలంటూ ఏమీ ఉండవు. పుట్టు పూర్వోత్తరాల దగ్గర నుంచి మొదలు పెడదాం. ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య స్వామి గారు బేసికల్లీ తమిళియన్. వాళ్ళ ఫాదర్ గవర్నమెంట్ సర్వీసెస్ లో వర్క్ చేసేవాళ్ళు, ఢిల్లీలో ఉండేవాడు. ఓకే. 1939 ఐ థింక్ సెప్టెంబర్ లో అనుకుంటాను పుట్టినట్టున్నాడు. ఏడాన్ని గుర్తుపెట్టుకుంటాం, ఎవరు ఎప్పుడు పుట్టాడు, డేట్లు ఇవన్నీ సంఘ సంవత్సరం ఒక్కోసారి కోఇన్సిడెన్స్ లో ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనుకో, ఇవాళ 17వ తారీఖు కదా, ఆయన పుట్టింది 20వ తారీఖు ఏప్రిల్ నెల 1950 సండే. ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు కూడా చెప్దాం. 75వ జన్మదిన శుభాకాంక్షలు. సో ఏప్రిల్ 20, 1950. హిట్లర్ గారు కూడా ఏప్రిల్ 20వ తారీఖే పుట్టారు. అవును, 1886వ సంవత్సరం. సో ఇట్లా ఒక్కసారి గుర్తుంటాయి, కొన్ని డేట్స్ అనేటువంటి గుర్తుంటాయి. పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఉన్నారనుకో 14th నవంబర్, ఇందిరాగాంధీ ఉందనుకో 19th నవంబర్, సోనియా గాంధీ గారు ఉన్నారనుకో 9వ తారీఖు డిసెంబర్. అది బాగా గుర్తుండిపోతుంది ప్రజలకి, అది బాగా గుర్తుండిపోతుంది. ఎందుకంటే 9వ తారీఖు డిసెంబర్ 2009వ సంవత్సరంలో ఆమెను ఒప్పించి మెప్పించి తన పదవిని కాపాడగానే చిదంబరం చేసినటువంటి దిక్కుమాలిన స్టేట్మెంట్ ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి దారి ఇచ్చింది. అందుకని ఆ డేట్ స్పెసిఫిక్ గా గుర్తుంటుంది.
సరే, సుబ్రహ్మణ్య స్వామి గారు 1939వ సంవత్సరంలో పుట్టారు. ఉమ్, తర్వాత ఆయన ఢిల్లీలో చదువుకున్నారు. ఓకే. మ్యాథమెటిక్స్ లో మంచి దిట్ట. ఉమ్, అక్కడ ఢిల్లీ యూనివర్సిటీ కింద కాలేజీలో చదువుకున్న తర్వాత ఉమ్, కలకటాలో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అని ఒక మంచి సంస్థ ఉంది. ఉమ్, అంటే IIM, IIT లాంటిది అనమాట. ఉమ్, అక్కడ స్టాటిస్టిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. ఉమ్, అక్కడి నుంచి ఆయన హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళారు. ఓకే. హార్వర్డ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ లో PhD చేశారు. ఉమ్, 26 సంవత్సరాలు వచ్చేసరికి హార్వర్డ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ లో PhD చేసినటువంటి వ్యక్తి. అంత చిన్న వయసులో PhD ఆ యూనివర్సిటీ నుంచి తెచ్చుకున్న వ్యక్తుల్లో ఒకడు. ఉమ్. ఒకడు అని చెప్పేదానికంటే కూడా ప్రథమమైనటువంటి వ్యక్తి అని చెప్పచ్చు. సెప్టెంబర్ 15th 1939. ఉమ్, అది సెప్టెంబర్ వరకు గుర్తుంది కానీ కరెక్ట్ 15th అన్న సంగతి గుర్తులేదు. ఎన్నో నువ్వు కరెక్ట్ చేసావు. ఉమ్, వాళ్ళ ఫాదర్ కూడాను గవర్నమెంట్ ఆఫీసులో ఆఫీసర్ గానే పనిచేశాడు. సార్. ఆయన మామగారు ఆయన కూడా గవర్నమెంట్ ఆఫీసరే, మంచి ర్యాంక్ లో ఉన్నాడు ఆయన. ఓకే. అంటే మన దేశాలకి అంబాసిడర్స్ ని కమిషనర్స్ ని వేస్తుంటారు కదా, ఆ ర్యాంక్ లో పనిచేశాడు. ఓకే. అయితే ఆయన హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఆయన ప్రజెంట్ చేసినటువంటి పేపర్స్ కి షాక్ అయిపోయి, ఇప్పుడు మీరు జనరల్ గా షాకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ అంటారు, విని మాకు కూడా ఆ పదాలు వచ్చేసినాయి. ఉమ్, నోబెల్ ప్రైజ్ ఆల్రెడీ గ్రహీత అయినటువంటి ఒక ఆయన దగ్గర చేశాడు ఆయన. ఓకే. నిజంగా ఆయన ఈ రాజకీయాల్లోకి రాకుండా ఆ ఎకనామిక్స్ లోనే కనుక కంటిన్యూ కనుక అయితే ఈ వాటికి నోబెల్ ప్రైజ్ వచ్చిండేది. ఓకే. ఆయన చేసిన కొన్ని ప్రతిపాదనల మూలకంగా ముందు చెప్పుకుందాం అవి కూడా. గురుజీ. సో ఇద్దరు కూతుళ్ళు. ఉమ్, ఆయన మ్యారేజ్ చేసుకున్నటువంటి ఆమె పార్సీ, ఓకే. జౌరాస్ట్రియన్ అనమాట. ఉమ్, ఈ పెద్ద పెద్ద ఫ్యామిలీస్ లో ఉండేవాళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎప్పుడు కూడాను కులాలతోటి, మతాలతోటి, భాషతోటి, ప్రాంతాలతోటి సంబంధం ఉండదు. ఎస్ సార్. పెళ్లిళ్ళు అన్ని ఇలాగే ఉంటాయి. దట్ ఇస్ అన్ ఇష్యూ. మా ఫ్యామిలీలో కూడా చాలా ఉన్నాయి అట్లాంటివి. ఉమ్, సరే, అందుకనే చెప్పుకుంటే మళ్ళీ వీడు సెల్ఫ్ ప్రభా కొట్టుకుంటున్నారా ముసలోడు అంటారు కాబట్టి వదిలి నేను చెప్పడంలా. కానీ ఉన్నట్టు వాస్తవం అయితే అది. ఇంతకుముందు కూడా ఒక 2 వీడియోలో చెప్పాను మరి. ఉమ్, ఆమె పేరు రైస్నా, రైస్నానో ఏదో ఉండాలి ఆమె పేరు, కరెక్ట్ గా గుర్తులేదు. ప్రేమ వివాహం. ఓకే. ఆమె కూడాను హార్వర్డ్ లోనే చదువుకుంటుంది. ఉమ్, అదే పనిగా సుబ్రహ్మణ్య స్వామి వెంట పడుతున్నాడు. ఉమ్, ఆమె చివరికి ఏం చేసిందంటే ఒక పరీక్ష పెట్టింది దానికి. ఉమ్, 3 నెలలలో ఉమ్, 3 months లో ఉమ్, నువ్వు చైనా భాష రాయడము, చదవడము, మాట్లాడడం కనుక నేర్చుకుంటే అప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను అన్నదంట. ఇది ఆయన చెప్పింది, నేను చెప్తున్నది కాదు బాబు. ఓకే. 3 నెలలు నేర్చుకోండా ఉమ్, మ్యారేజ్ చేసుకున్నాడు. ఓకే. ఇద్దరు కూతుళ్ళు. ఉమ్, ఒక కూతురేమో ముస్లిమ్స్ కి చేసుకుంది. ఉమ్, ఇంకొక అమ్మాయి మన ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ లో ఉన్నాడు ఇప్పుడు ఆయన. ఉమ్, ఈఏఎస్ శర్మ అని. Yes, sir. ఈఏఎస్ శర్మ అని రిటైర్డ్ IAS ఆఫీసర్. అవును. 4 దగ్గర 5 దగ్గర ప్రైమ్ మినిస్టర్ దగ్గర పనిచేసిన వ్యక్తి. ఉమ్, ఆయన కొడుకుని చేసుకుంది. ఓకే. నిన్న మొన్నటి దాకా అతను కూడా హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఉమ్, ఇప్పుడు మలేషియాలో ఉంటున్నాడు. ఈఏఎస్ శర్మ గారేమో వైజాగ్ లో ఉంటున్నారు. ఉమ్, ఆంధ్రప్రదేశ్ తో సుబ్రహ్మణ్య స్వామి గారికి ఉన్న సంబంధం ఇది. ఓకే. మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ అంతా కూడాను చాలా తెలివిగల ఫ్యామిలీ. సార్. కులాలతోటి, మతాలతోటి, ప్రాంతాలతోటి, భాషతోటి సంబంధం ఉండదు. ఉమ్,